కారుణ్య కారుణ్య అడిగింది మీ కారుణ్య లేదే కారుణ్య అడిగింది ఎవరు లేదే ఏడేమన్నా ఉందా నేను అనుకునే జరుగుతుంది కారుణ్య కారుణ్య గుడికి పోదాం రామా రామా గుడికి వెళ్దాం రామా పోదా కొరుకుతాంది కాపాడండి కొరుకుతాంది మౌడిగా అబ్బా బతికే చాలా నాయనా కారుణ్య రమ్మ బయటలో ఐస్ క్రీమ్ తిందాం ఐస్ క్రీమ్ తిందామా ఓకే రమ్మా ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు డోర్ లోపలి కానీ ఇదేమో కరుచుంది ఏమైంది ఏ దెయ్యం పట్టింది ఏమైంది అర్థమే కావడం లేదు పరిస్థితి దేవుడా చోటికి పోతున్నాము అక్కడ ఒక అంకుల్ నీకు ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్లు అడుగుతాడు అవి నువ్వేం చేయాలంటే చకచక ఆన్సర్స్ చెప్పేసి అప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఓకేనా డన్ నమస్కారం స్వామి శంకర్ స్వామి నమస్కారం స్వామి స్వామి పాపకు ఒక విషయం స్వామి నాకంతా తెలుసు బాలిక కూర్చో ఏమైంది బాలిక ఎవరు నువ్వు ఎందుకు నువ్వు ఈ బాలికని పీడిస్తున్నావు ఎవరు నువ్వు నేను చెప్పండ్రా చెప్తావా చెప్పవా చెప్పండ్రా చెప్తావా చెప్పవా చెప్పను చెప్పు ఎవరు నువ్వు ఎందుకు నువ్వు ఈ బాలికని పీడిస్తున్నావు చెప్పు చెప్తావా చెప్పవా చెప్పండ్రా చెప్తావా చెప్పవా చెప్పను శిష్య గురువా అందుకో గురువా గురువా చెప్తావా చెప్పవా చెప్పండ్రా చెప్తావా చెప్పవా చెప్పండ్రా చెప్పను చెప్తావా చెప్పవా చెప్పను చెప్పండ్రా చెప్పను చెప్పను చెప్తావా చెప్పవా చెప్పను నువ్వు చెప్పకపోతే ఈ కలిసంలో ఉన్న నీళ్లతో నేను బంధిస్తా చెప్తా చెప్తా చెప్పు ఎవరు నువ్వు నా పేరు భైరవా అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అదే నా భార్య అది ఆ పాప అలా నా భార్యను కొట్టడం వల్ల నా భార్య చనిపోయింది. నా భార్య చనిపోవడంతో నాకు దిక్కు ఎవరు లేక నేను కూడా కొద్ది రోజులకి చనిపోయాను. ఎట్లయినా సరే నా భార్యను చంపినటువంటి ఆ పాప మీద పగ తీర్చాలనే ఉద్దేశంతో
నేను ఆ పాపకు పట్టాను. జరిగింది స్వామి. బాలిక శిష్య స్వామి. వచ్చి ఈ బాలికని తీసుకుపోండి. సరే స్వామి. ఇక్కడే పడుకోమా, కాసేపు స్వామితో మాట్లాడిస్తామా? స్వామి. నాయన వీడికి వచ్చి కూర్చో. స్వామి, మరి పాప విషయం లేదు స్వామి. నాకంతా తెలుసు. దీనికి విరుగుడు ఒకటే నాయన. చెప్పండి స్వామి. రాత్రి 12 గంటలకి మీ కూతురుకు పట్టిన కుక్క దయం కాబట్టి కుక్కలకి ప్రీతి ఏంటి? చెప్పండి స్వామి. ఎముకలు. మా స్వామి. కాబట్టి రాత్రి 12 గంటలకి ఎముకలు తీసుకువచ్చి మీ ఇంటి నడి మధ్యలో పెట్టండి. సరే స్వామి. అలాగే మీ కూతుర్ని తీసుకొచ్చి దాని ముందర కూర్చోబెట్టండి. స్వామి. మీ కూతురికి పట్టిన కుక్క కాబట్టి అది తింటుండగా. స్వామి. ఈ మంత్రించిన ఆయుధంతో స్వామి తాను ముష్టి మీద కొట్టండి. సరే స్వామి. ఈ రెండు జరిగే మధ్యలో మీరు ఒక పని చేయాలి నాయనా. ఏంటి స్వామి? నేను చెప్పించి ఇచ్చిన మంత్రాన్ని మీరు చదువుతూ దీనితో కొట్టాలి. ఏంటి స్వామి మంత్రం? భైరవా పారిపో, భైరవా పారిపో. భైరవా పారిపో. అంతే నాయన. స్వామేమో 12 గంటలకు ఆ పూజ చేయమని, నేనేమో ఒక్కనే ఉన్నా. దీన్ని చూస్తే భయం వేస్తుంది. ఇది కరుస్తుందో కొరుకుతుందో చొక్కాలను చూస్తే నాకు భయం వేస్తుంది. సరే, టైం ఎంత ఒకసారి చూద్దాం. 5 నిమిషాలు మాత్రమే ఉంది. పోయి ఎన్ని ఏర్పాటు చేసుకోవాలి తొందరగా పోయేసి. టైం ఎంత ఒకసారి చూడాలి. 12 అయింది. మంత్రిచ్చిన దండము ఆ ఎముకలు రెండు తీసుకొని బెడ్రూమ్లోకి పోవాలి. టైం అయితే అంత స్వామి చెప్పినట్టు చికెన్ ముక్కలేమో పెట్టినాం. ఈ దేవి యానించొచ్చుదో, ఏ కాలు కొరుకుతుందో భయం వేస్తుంది నాయనా. ఉత్సాహ పడతాయినా నాకు. భైరవా. అమ్మా చూసింది, చూసింది. భైరవా పారిపో, భైరవా పారిపో. ఒక అర్ధ గంట తర్వాత అమ్మా ఎదురైతే మిటకొట్టిన ఒళ్ళంతా నొప్పులు, కొరికి రక్తం అంతా కాలిపోతుంది చెయ్యంతా. మా కరుణ్య, కరుణ్య ఏం లేదు. అవునమ్మా, ఏం పర్లేదు లేమ్మా. ఏం కాదు, లే తల్లి బంగారు లే. పోదాం తల్లి, పోదాం. మా